పోస్ట్ ఆఫీస్ నుంచి వస్తే ఏదో స్పీడ్ పోస్ట్ పార్సల్ అనుకుంటాం, కానీ గంజాయి అనుకోరు కదా. కానీ అక్రమార్కులు ఇక పోస్ట్ ఆఫీస్ను తమ సరుకు రవాణాకు విచ్చలవిడిగా వాడుతున్నారు. దేశవ్యాప్తంగా గంజాయి సరఫరా చేస్తున్నారు. ఈ భారీ ముఠాను డైనమిక్ పోలీస్ ఆఫీసర్ సజ్జనార్ సారథ్యంలోని హైదరాబాద్ పోలీసులు బట్టబయలు చేశారు. వాట్సాప్లో ఫ్లవర్ అని మెసేజ్ చేస్తే చాలు 48 గంటల్లో మీ ఇంటి గుమ్మం వద్దకే గంజాయి చేరేది. అసలు ఈ ముఠా ఎలా పనిచేసింది, పోస్ట్ ఆఫీసును ఎలా మోసం చేసింది, రోజుకు ఎంత సంపాదించింది, ఇట్లా పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం ఈ వీడియో. హైదరాబాద్లోని గుడ్డిమల్కపూర్ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 2 కిలోల గంజాయి పట్టుపడడం ఓ పెద్ద రాకెట్ను వెలుగులోకి తెచ్చింది. సుశాంత్ వ్యాస్, లడ్డు అనే ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేసి విచారించడంతో వారి గంజాయిని స్పీడ్ పోస్ట్ ద్వారా తెప్పించుకున్నట్లు వెల్లడించారు. దీంతో హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ ప్రత్యేక దర్యాప్తు ప్రారంభించింది. ఇన్స్పెక్టర్ బాలస్వామి నేతృత్వంలో 22 మంది సభ్యులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి డీసీపీ రఘునాథ్ గైక్వాడ్ పర్యవేక్షణలో దర్యాప్తు చేపట్టారు. ముఠా సూత్రధారి ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. జార్ఖండ్ రాష్ట్రంలోని గిరిది జిల్లాకు చెందిన సత్యం మిశ్రా ఈ ముఠా ప్రధాన సూత్రధారిగా పోలీసులు గుర్తించారు. ఇంటర్మీడియట్ వరకు చదివిన సత్యం ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువు మానేసి లారీ డ్రైవర్, ఆటో డ్రైవర్, పెయింటర్గా పనిచేశాడు. ఇక ముంబైకి తరచూ వెళ్లే సమయంలో గంజాయికి అలవాటు పడ్డాడు. ఆ తర్వాత ఈ వ్యాపారంలో భారీ లాభాలు ఉన్నాయని గుర్తించి అక్రమ రవాణాను వ్యాపారంగా మార్చుకున్నాడు. తన సోదరుడు శుభం మిశ్రా, స్నేహితులు రాహుల్ షా, సచిన్ మిశ్రా, సంతోష్ పండిత్తో కలిసి ఒక వ్యవస్థీకృత నెట్వర్క్ను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. దీన్ని కింగ్ పెన్ మెయిన్ పర్సన్ సత్యం మిశ్రా, ఈయన జార్ఖండ్ నేటివ్. ఈయనను అరెస్ట్ చేయడం జరిగింది. మొదట జార్ఖండ్లో గంజాయి పండించే రైతులు, సరఫరాదారులతో పరిచయాలు పెంచుకున్నారు. అక్కడి నుంచి గంజాయిని సేకరించి చిన్న చిన్న ప్యాకెట్లుగా తయారు చేసేవారు. ఒక స్నేహితుడు ఇచ్చిన సలహాతో స్పీడ్ పోస్ట్ ద్వారా పంపితే ఎలాంటి అనుమానం రాదని భావించి కొత్త ప్లాన్ అమలు చేశారు. మొత్తము ఈ గ్యాంగ్ ఒక నెట్వర్క్ రెండు రకాలుగా పనిచేయడం జరుగుతుంది. ఒకటి డోర్ స్టెప్ డెలివరీ చేస్తారు. అట్లానే సెకండ్ పర్సనలైజ్డ్ డెలివరీ, అంటే వాళ్ళు ఆర్డర్ చేస్తే ఇమ్మీడియట్లీ వాళ్ళ ఇంటి దగ్గర వెళ్ళి లేదా వాళ్ళ దగ్గర ఉన్న ప్లేస్కి వెళ్ళి అక్కడ ఈ ఒక్క గాంజాని సప్లై చేయడం జరుగుతుంది. 21 స్టేట్లో డోర్ దగ్గర డెలివరీ చేయడం అయితే ఇంకోటి పర్సనలైజ్డ్ సప్లై, ఇది ముంబై ప్రాంతంలోనే నడుస్తుంది. సో బేసిక్లీ వీళ్ళు వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న 2 పోస్ట్ ఆఫీసెస్ని వాళ్ళు వాడుకోవడం జరిగింది. జార్ఖండ్లోని ఇస్రీ బజార్ పోస్ట్ ఆఫీస్, పుస్రో బజార్ పోస్ట్ ఆఫీసుల ద్వారా పార్సల్ బుక్ చేసేవారు. ఇక పార్సల్లో మందులు ఉన్నాయని పోస్టల్ సిబ్బందిని నమ్మించి అసలు లోపల గంజాయిని ప్యాక్ చేసి దేశంలోని 21 రాష్ట్రాలకు పంపించేవారు. అసలు మీరు ఈ వార్త వినగానే షాక్ అయి ఉంటారు, కానీ ఇది నిజం. అసలు ఈ గంజాయి నెట్వర్క్ 21 రాష్ట్రాలకు ఎలా విస్తరించిందో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. ఇస్రీ బజార్ పోస్ట్ ఆఫీసు ప్లస్ పుస్రో బజార్ పోస్ట్ ఆఫీసెస్ని వాడుకొని ఇది వాళ్ళు అక్కడి నుంచి 21 స్టేట్కి సప్లై చేయడం జరిగింది. ఈ ముఠా తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీతో పాటు మొత్తం 21 రాష్ట్రాలకు గంజాయి సరఫరా చేసింది. ముఖ్యంగా ముంబైలో ఈ ముఠాకు 1000కి పైగా రెగ్యులర్ కస్టమర్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇక ముంబైలో ప్రత్యేక ఒక ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకొని అక్కడి నుంచి స్థానిక వినియోగదారులకు సరఫరా జరిగేది. ఈ ముఠా మొత్తం వ్యాపారాన్ని వాట్సాప్ ద్వారానే నడిపేది. నేరుగా గంజాయి అనే పదం ఉపయోగించకుండా ఫ్లవర్, మ్యాంగో, స్టిక్ అనే కోడ్ వర్డ్స్ ఉపయోగించేవారు. కస్టమర్ ఆ కోడ్ వర్డ్ పంపితే ఎంత పరిమాణం కావాలో అర్థం చేసుకొని ఆర్డర్ కన్ఫర్మ్ చేసేవారు. ముందుగానే యూపీఐ లేదా బ్యాంకు ఖాతాల ద్వారా డబ్బులు తీసుకొని తర్వాత స్పీడ్ పోస్ట్ ద్వారా పార్సల్ పంపేవారు. అక్కడ వాళ్ళు పోస్ట్ ఆఫీస్ వాళ్ళకి అబద్ధం చెప్పి దీంట్లో మందు ఉంది, ఇది మెడిసిన్స్ అని చెప్పి వాళ్ళు అబద్ధం చెప్పి వాళ్ళకి అక్కడి నుంచి స్పీడ్ పోస్ట్ ద్వారా దేశవ్యాప్తంగా సప్లై చేయడం జరుగుతుంది. వాళ్ళు మ్యాంగో, స్టిక్, ఫ్లవర్ అని చెప్పి కోడ్ వర్డ్స్ పెట్టుకొని వాళ్ళ ద్వారా సప్లై చేయడం జరుగుతుంది. ప్రతి పార్సల్లో 50 గ్రాముల నుంచి 200 గ్రాముల వరకు గంజాయి ఉండేది. ఒక్కో పార్సల్ ధర 1500 నుంచి 8000 వరకు రేటు పెట్టేవారు. ఇక రోజుకు సుమారు 80 నుంచి 100 ఆర్డర్లు నిర్వహించినట్లు పోలీసులు గుర్తించారు. నెలకు 30 లక్షల నుంచి 50 లక్షల వరకు, అంటే ఏడాదికి సుమారుగా 4 కోట్ల నుంచి 5 కోట్ల టర్నోవర్ ఉన్నట్టుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇక గంజాయి సేల్స్తో వచ్చిన డబ్బు ఏం చేసేవారు?
ఇదే ఇక్కడ మరొక ఆసక్తికరమైనటువంటి పాయింట్. ఈ అక్రమ వ్యాపారం ద్వారా వచ్చిన డబ్బుతో బంగారం, ఖరీదైన కార్లు, విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేశారు ఈ ముఠా సభ్యులు. ఇక యూపీఐతో పాటు పలు బ్యాంకు ఖాతాల్ని వినియోగించి ముఠా సభ్యులు వాటాను పంచుకునేవారని వెల్లడించారు. రోజుకి దాదాపు 1,00,000 పైన వాళ్ళు ఒక బిజినెస్ చేసేవాళ్ళు. దాదాపు సంవత్సరానికి 4 నుంచి 5 కోట్ల రూపాయలు బిజినెస్ చేశారు. వీళ్ళు కొన్ని సంవత్సరం నుంచి ఈ బిజినెస్ నడవడం జరుగుతుంది. డిఫరెంట్ యూపీఐ అకౌంట్స్ ద్వారా కూడా అందరి దగ్గర కూడా డబ్బులు కలెక్ట్ చేసి ఈ ఒక నెట్వర్క్ని నడుస్తున్నారు. ముఖ్యంగా ఇదంతా సోషల్ మీడియా ద్వారానే ఇదంతా నడుస్తుంది. హైదరాబాద్కు స్పీడ్ పోస్ట్ ద్వారా వచ్చిన గంజాయి పార్సల్ను మన పోలీసులు గుర్తించారు. ఇక్కడే కేసు మొత్తం టర్న్ అయింది. 21 రాష్ట్రాల్లో నెట్వర్క్ పెంచుకున్న ఈ జార్ఖండ్ ముఠా ఆటలు ఇక హైదరాబాద్ పోలీసుల ముందు సాగలేదు. సజ్జనార్ ప్రెస్ మీట్లో ఈ కేసు డీటెయిల్స్ వివరించారు. ఇక్కడ లోకల్ ఉన్న ఒక సంతోష్ మరి లడ్డు అని చెప్పి ఎవరు కన్జ్యూమర్స్ ఉన్నారు, వాళ్ళని కూడా మనము క్వశ్చన్ చేయడం జరిగింది. ఎప్పటి నుంచి ఇది ఆర్డర్ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అన్న పైన కూడా ఆర్డర్ చేసిన తర్వాత వాళ్ళ దగ్గర కూడా ఆల్మోస్ట్ 2 kgs ఆఫ్ గాంజాను కూడా మనము రికవర్ చేయడం జరిగింది. మాస్టర్ మైండ్ సత్య మిశ్రాను అరెస్ట్ చేశారు. శుభం మిశ్రా, రాహుల్ షా, సచిన్ మిశ్రా, సంతోష్ పండిత్ ప్రస్తుతం పరారులో ఉన్నారు. వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు సైతం ఇక గాలిస్తున్నట్టు తెలుస్తున్నాయి. ఈ కేసులో మరో భద్రతాపరమైన లోపం బయటపడింది. ఇది పోలీస్ అధికారులకు షాక్ ఇస్తోంది. ఈ గంజాయి పార్సళ్లు రైళ్లు, విమానాల ద్వారా ప్రయాణించినప్పటికీ చాలా సందర్భాల్లో స్కానింగ్ జరగలేదని పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో పోస్టల్ పార్సళ్లకు ఖచ్చితమైన స్కానింగ్ వ్యవస్థ తీసుకురావాలని కేంద్ర అధికారులకు లేఖ రాస్తామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ తెలిపారు. ఇక సిటీలోని అన్ని కొరియర్ సంస్థలు ప్రతి పార్సల్ను తప్పనిసరిగా స్కాన్ చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ఒక చిన్న వాట్సాప్ మెసేజ్తో మొదలైన స్పీడ్ పోస్ట్ ద్వారా దేశవ్యాప్తంగా 21 రాష్ట్రాలకు గంజాయి సరఫరా చేసిన ఈ ముఠా వ్యవస్థీకృతంగా పనిచేసిన తీరు పోలీసులని ఆశ్చర్యానికి గురిచేసింది. ఇది కేవలం ఒక గంజాయి కేసు మాత్రమే కాదు, పోస్టల్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తూ దేశవ్యాప్తంగా ఎలా క్రైమ్ నెట్వర్క్ నడుస్తుందో బయటపెట్టిన సంచలన కేసుగా మారింది.